అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో వచ్చే దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి గలది. మీ మీద మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు సమయం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయము. ఈ రోజు మీ పనులు చెడగొట్టే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నాలైతే కొనసాగిస్తున్నారు శత్రులు. మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు, కానీ వెనుక గొయ్యిత స్వభావం కలిగి ఉంటారు. అటువంటి వారిని మీరు దూరంగా ఉంచాలి. నెగటివిటీ గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నల్ల పసుపు కమ్ములు ఒక నల్లటి రంగు వస్త్రంలో ఉంచేసి మూటగా కట్టేసి మీరు 3 నల్ల పసుపు కొమ్మలు తీసుకొని మీరు చక్కగా వాటిని మూటగా కట్టేసి నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడదేట కారణంగా మీకు ఎటువంటి దోషాలు అనేవి తగలకుండా ఉంటాయి. నరదృష్టి, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. వాటి వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. ఈరోజు దుర్వినియోగ పదాలను మీరు నియంత్రించాలి, లేకపోతే మాత్రం మీకు గొడవలే అవకాశాలున్నాయి. మీరు కోపాన్ని కూడా ఈరోజు నియంత్రించుకోవాలి. మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు మరి ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. మరియు రోజు సులభంగా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని రంగాల్లో మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉంటేనే మంచిది. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సాయం మీకు లభిస్తుంది. మరి ఈ రోజు పని ప్రాంతంలో మీకు ఉన్నటువంటి చెడుల నుండి కూడా మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రమోషన్తో పాటు బదిలీల గురించి ఆలోచనలు చేస్తారు. ఈ రోజు రాశులలో మనోభావాలను మార్చడం అనేది జరుగుతుంది. ఈరోజు అసంతృప్తికరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకుండా ఉండాలి. భార్యకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల కారణంగా డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వారికి తగిన విశ్రాంతిని అందించాల్సి ఉంటుంది. పౌష్టిక ఆహారం అందించాలి. అప్పుడు మాత్రమే మెరుగైన ఫలితాలు అనేవి అందుకుంటారు. పెద్ద పెద్ద అవకాశాలు మీకు రాబోతున్నాయి. పని ప్రాంతంలో మంచి అవకాశాలు అనేవి మీకు వస్తాయి. ఈ రోజు రాశి వాళ్ళలో జీవితంలో సానుకూల ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సాయం మీకు లభిస్తుంది. పని ప్రాంతంలో కూడా మీరు విజయం సాధించే అవకాశం పూర్తిగా మీకు అందుతుంది. కోరుకున్న వ్యక్తితో వివాహం అవకాశం కూడా ఉన్నది. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట పనులను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయండి. ఆ తర్వాత మాత్రమే మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, మరి ముందడుగు వేయండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం ఉన్నది. ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రము కుటుంబం మరియు స్నేహితులతోటి కలిసి మంచి విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆహ్లాదకరమైనటువంటి స్థలాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ప్రదర్శనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో కూడా మెరుగైన ఫలితాలు అనేవి అందుతాయి. ఈ రోజు రాశి వారికి ఎక్కువగా చూసినట్లయితే కనుక సమయం వృధా చేసుకోకుండా పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటేనే అప్పుడు మెరుగైన ఫలితాలు అనేవి అందుతాయి. ఇక దేశీయ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. దృష్టిని కొనసాగిస్తారు. ఇక ఈరోజు ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. ప్రేమికులకైతే శుభదినముగా ఉంటుంది. చక్కని ఫలితాలను అందుకుంటారు. అదృష్టం మద్దతు పొందగలుగుతారు. ఆశ్చర్యం పొందటం మీ వంతవుతుంది. ప్రియమైన వారితో కలిసి మంచి ప్రవర్తనను కొనసాగించే అవకాశాలను ఆనందం పెరిగిపోతుంది. భార్య భర్తల మధ్య మంచి సంబంధం రాత్రిపూట గడిచే అవకాశం లభిస్తుంది. వారి మధ్య ఉన్న చిన్న చిన్న ఆటంకాలు విభేదాలతో తొలగించబడడం జరుగుతుంది. ప్రేమలో సహనం అవసరం అవుతుంది. సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది. ఈ రోజు ప్రేమికులకైతే శుభదినముగా ఉంటుంది. మూడో వ్యక్తి జోక్యం అయితే అనుమతించకూడదు. ఈ రోజు రాశులలో మాత్రం కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మరియు ప్రవర్తన మంచి సానుకూలమైనటువంటి ప్రవర్తనను కూడా కొనసాగిస్తారు. ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా సమస్యలు అనేవి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి సమస్యలు పెరిగినట్లయితే గనక వాటిని తగు విధాలుగా పరిష్కరించుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. ఆనందం యొక్క క్షణాలు పంచుకుంటారు. స్నేహితులతో సహకారం అందుకుంటారు. అప్పుల బాధ నుండి బయటపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. అప్పులు అనేవి చేయకుండా ఈ రోజు ఉంటేనే మంచిది. ఈ రోజు ప్రేమలో అయితే శుభం ఉన్నది. ఇక భావోద్వేగ సమతుల్యత కూడా కనిపిస్తున్నది. అందరి నమ్మకాన్ని కూడా గెలుచుకుంటారు. ఇక ఈరోజు ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులు బాగా పనిచేయడానికి
మరి సన్నాహాలు కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు కొత్త మరి క్యాటరింగ్ల గురించి జాగ్రత్త తీసుకోవాలి. మరి తినుబండారాల వ్యాపారస్తులకైతే, హోటల్ తినుబండార వ్యాపారస్తులకైతే లాభదాయకమైన రోజుగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకైతే లాభదాయకమైన రోజుగానే ఉన్నది. మరి బంగారము, వెండి కొనుగోలు చేయాలి అనేటటువంటి ఆలోచనలు మాత్రము మహిళలు ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము నూతన వస్త్ర ఆభరణాలు అయితే కొనుగోలు చేస్తారు కదా. దీంతో పాటు కూడా ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించడం అనేది జరుగుతుంది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే దిశగా విద్యార్థులు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. లక్కీ సంఖ్య 44, లక్కీ కలర్ బూడిద. పరిహారం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.